నమస్తే అండి. మాది ఖమ్మం మండలం లింగాపురం గ్రామం, ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం. నేను మొదటి నుంచి టీడీపీ కార్యకర్తను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తను మొదటి నుంచి. ఇది నా సర్వే నెంబర్, నా పాస్బుక్ సర్వే నెంబర్ లింగాపురం కండ్రిక 19వ సర్వే నెంబర్లో 3 ఎకరాల 32.5 సెంటు నాకున్నది. పూర్వీకుల నుంచి, మా జేజనాల నుంచి, మా పూర్వీకుల నుంచి మాకు వచ్చినది ఈ పొలం. నా 3 ఎకరాల 32.5 సెంటు మొత్తం దున్నివేయబడింది. మొన్న వర్షానికి తేమ ఉండడం కారణంగా 3 సంవత్సరాల బత్తాయి మొక్కలు అన్యాయంగా దున్నేశారు. 500 మొక్కలు నేను నాటగా 3 ఎకరాల 32.5 సెంటుకు 300 చెట్లు నాటగా 40 చెట్లు మాత్రమే మిగిలాయి. మధ్యలో వేసిన ఉలవ పైరు మొత్తం దున్నేశారు. ఈ బత్తాయి 500 చెట్లు ట్రాక్టర్ రోటావేటర్ ద్వారా అన్యాయంగా దున్నేసి నిండుగా ఉన్న పొలాన్ని ఇలా పూర్తిగా ఫ్లాటుగా మార్చేశారు. మేము గతంలో ఎలక్షన్కు ముందు మేము ఫ్లెక్సీ కూడా కొట్టించుకొని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈ ఫ్లెక్సీ ద్వారా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాము. టీడీపీను మా ఊర్లో టీడీపీ కేడర్ లేని కారణంగా ఈ ఫ్లెక్సీ కట్టించుకొని మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. కేసులు కూడా పెట్టించుకున్నాము. అయినా కూడా మేము భయపడకుండా కార్యకర్తలుగా పనిచేశాము. కార్యకర్తలుగా నిజాయితీగా పనిచేసి మా పార్టీని గెలిపించాము. ఈ పొలం గురించి పలుమార్లు మేము స్టేషన్కి కూడా వెళ్ళాము. స్టేషన్లో కూడా మాకు న్యాయం జరగలేదు. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా న్యాయం జరగలేదు. మేము గతంలో టీడీపీ గెలిచిన తర్వాత మా ఊళ్ళో మద్యం వేలంపాటలు పెట్టారు. ఈ కొత్తగా వచ్చిన నాయకులు మద్యం వేలంపాట పెట్టగా మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు బెల్ట్ షాపులు వద్దంటే వాళ్ళు పెట్టిన కారణంగా వాళ్ళపై నేను గతంలో కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒంగోలులో కంప్లైంట్ ఇవ్వగా కలెక్టర్ గారు వెంటనే హన్సారియా మేడం గారు వెంటనే స్పందించి మా ఊళ్ళో ఆఫ్ చేశారు. ఆఫ్ చేయగా నాకు పలు రకాల బెదిరింపులు కూడా చేశారు. నేను మద్యం వేలపాట ఆపగా నన్ను వీరు బెదిరించారు. నేనేం కూర్చున్నా పెద్ద మనుషులా వీళ్ళు ఒక పాట పెట్టి బిల్ షాప్ అమ్మేవాళ్ళ పాట నేను ఉన్నవాడు మాకు మర్యాద పోయిందే లేదో పోతే నేను మీరు చెప్పినప్పుడు మా మర్యాద పోయిందా లేదా నేను తిరిగినా కదా మామ, మీ అమ్మటి వాస్తవం కదా మామ, మీ అమ్మ తిరిగిన కొడకను తిరిగిన నా కొడుకు పద్ధతిగా ఉండాలా మామ. నేను పాట పెట్టగా మామని కదా అడిగినా మామ. ఎవడు నీకు సలహా ఇచ్చింది? నువ్వు కొడతావన్న భయపు ఉద్దేశంతో నేను ఆ పని చేశాను అంతే. నాతో ఎవరు చెప్పలేదు మామ, నిజంగా చెప్పలేదు మామ. ఊరి ఇప్పించేలాగా నేను ఎంబడి పడుతుంటా. నా కొడుకు నా సంగతి తెలియదు నీకు. నేనే నా కొడుకును అయిపోయింది వదిలేసేరా, మన అమ్మటి మామూలుగా ఉండు అది అని చెప్పిరు మమ్మల్ని వీళ్ళు. నేను పోనిస్తాను వాళ్ళు చెప్తే నేను వదులుతాను. నా కొడుకు ఇలా నన్ను బెదిరించి నేను భయపడకపోవడంతో ఇలా ఎలాగైనా సరే ఈయన ఇబ్బంది పెట్టాలని పలుమార్లుగా పోయిన నెలలో గంజాయి మా ఊర్లో ఉందనేసి మా తోటలో ఉందనేసి మార్కాపురము ఎక్స్చేంజ్ వారు వచ్చి మాతో ఫ్యామిలీతో సంతకాలు పెట్టించుకున్నారు. మా ఊరికి లోపల గంజాయి అనేది లేదు. వీళ్ళు మళ్ళా ఇదే రకంగా మనల్ని పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ పలు రకాల స్టేషన్ల పాలు చేస్తూ చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఇలా ఇబ్బందులు పెడుతూ ఈరోజు నా 3 ఎకరాల 32.5 సెంట్ల బత్తాయి తోటని ఫ్లాటుగా చేశారు. ఊరు జనమంతా వారు బత్తాయి వేసుకున్నారు. 35 సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి ఉన్న భూమిని మీరు ఎలా తీసుకుంటారంటే ఈ బత్తాయి మొక్కలు ఉంటేనే కదా అని చెప్పేసి మొత్తము రోటావేటర్ ట్రిల్లర్ ద్వారా గ్రామ సర్పంచ్ అంటే వాళ్ళ దాయాది గ్రామ సర్పంచ్ ద్వారా వాళ్ళ
ఈ బత్తాయి తోట దున్నిన ఆయన నరాల రమణారెడ్డి భార్య, నరాల రమణారెడ్డి భార్య అంగన్వాడి. ఆమె చేనికాడికి వస్తే పడేస్తాను తాను, నీకు చుక్కలు చూపిస్తాము అంటూ ఒక అంగన్వాడి మేడం మాట్లాడింది. అలా అంగన్వాడి మీకు చుక్కలు చూపిస్తామంటే అధికారం అంటే నేను కూడా టీడీపీ కానీ మర్చిపోయినది అమ్మ. నా పొలాన్ని ఇప్పుడు ఆక్రమించడం కారణంగా నా తల్లిదండ్రులు చదువు రాకపోవడంతో వాళ్ళు పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ పూర్వీకుల ఆస్తిని కూడా దౌర్జన్యంగా లాక్కున్నారు. మాకు ఎటువంటి దారి లేదు. మా అమ్మగారు రాత్రి ఆత్మహత్య చేసుకుంటానంటుంటే మేము ఈ పొలంలోకి దున్నడానికి వచ్చాము. కానీ అతడు లేని కారణంగా ఇప్పుడు పొలంలో ఇప్పుడు వచ్చి ఇలా చేస్తున్నాము. వాళ్ళు ఉంటే మాపై దాడి చేసే అవకాశం ఉంది కనుక మా అమ్మగారి మాటలు. మా తోట 35 ఏళ్ళ నుంచి ఉన్నది. ఈరోజు వాళ్ళు అడావిడి చేసి మాది తీసుకుంటున్నారు. మా పిల్లలు మేము బతికేది దీని మీదనే బతికేది. ఈ పిల్లలు మేము బతికేది దీని మీదనే. మాకు అన్యాయం చేశారు. మేము సంపాదించింది, కష్టం చేసి సంపాదించింది పొలానికే పెట్టేసినాం. మేము తినింది ఏం లేదు. మీరు ఒక్క న్యాయం నాకు చెయ్యాలా లోకేష్ అన్న, నీకు ఒక్క నమస్కారము. మాకు అది ఒకటి కావాలా. నీతోనే మాకు న్యాయం జరగాల లోకేష్ అన్న. మేము చేసాం కాబట్టి మా మీద వాళ్ళు చాలా పగబట్టారు. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాం. మేము నలుగురం మా ఫ్యామిలీ ఉండము. పురుగు మందు ఆత్మహత్య చేసుకొని వరగడమే మీ పేరు చెప్పుకొని. అది మాకు ఇది ఒక్కటి, మాకు న్యాయం పరచేది మేము ఉంటాం, లేకుంటే ఎత్తుతాం మేము. లోకేష్ అన్న మాపై దయించి నువ్వే మాకు న్యాయం చేస్తావని మేము కోరుకుంటున్నాము. మీ పార్టీలో తిరిగి మీ జెండాలు మోసి మొత్తం మేము చేసామండి. ఇక్కడ కొత్తగా వచ్చిన వారు నెల ముందు వస్తే మేము ఫ్లెక్సీలు కల్పించుకొని బైండవర్లు చేపించుకొని కార్యకర్తలుగా నిజంగా పనిచేసినందుకు మీరు మా గ్రామంలో విచారించుకోవచ్చు. ఈ పొలం 35 సంవత్సరాల నుంచి నేను పుట్టక ముందు నుంచి నా పూర్వీకుల ఆస్తి, మా జేజనాన్న కాలం నుంచి వచ్చిన ఇది పొలం అండి. ఇది మా ఊరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. నా పొలం ఎప్పటి నుంచి ఉందనేది ఎంక్వైరీ చేసుకోవచ్చు. నా బత్తాయి తోట దున్నిండ్రలేదు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను కార్యకర్తగా డే నైట్ కష్టపడి నేను చేశానా లేదా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకన్నా నేను ఎక్కువ చేశానా లేదా, అసలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమైనా చేశారా లేదా, వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేవా, మేము కష్టపడి చేస్తే ఈరోజు పార్టీ మాదే అంటూ మాపై దౌర్జన్యం చేసిన వారిని ఈ దౌర్జన్యం చిడిపించి మా పొలం మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నామన్నా. లోకేష్ అన్న, నువ్వే మాకు దిక్కు. ఇంకా మాకు ఎవరి మీద నమ్మకం లేదన్నా. నువ్వే పార్టీలో నువ్వే మాకు దిక్కు.